హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మునగాకు ఉపయోగించి కమ్మనైన రుచికరమైన ఆరోగ్యకరమైన కూర తయారీ విధానాన్ని ఈ వీడియోలో చూద్దాం. ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా ఈ కూరని తయారు చేసుకుంటారు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ కూర తయారీకి ముందుగా మునగాకు తీసుకుని ఆకులను ఈ విధంగా తీసుకోవాలి. ఆకులన్నింటినీ ఈ విధంగా ఒలుచుకున్న తర్వాత ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక దలసరి గిన్నె తీసుకొని దీనిలో ఒక చిన్న గ్లాస్తో శనగపప్పు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దీనిలో 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని మరీ మెత్తగా కాకుండా సమానంగా ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు మనం ముందుగా తీసుకుని అట్టేబెట్టుకున్న ఈ మునగాకుని సన్నగా కట్ చేసుకోవాలి. ఈ మునగాకును అరచేతిలోకి తీసుకుని 2-3 సార్లు నలిపితే కూడా కాడలన్నీ సెపరేట్ అయిపోయి ఆకు చిన్నగా అవుతుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఒక అరచెక్క కొబ్బరి కూరను తురుముకుని రెడీగా అట్టెబెట్టుకోవాలి. ఈ శనగపప్పు ఉడికేలోపు ఇవన్నీ రెడీ చేసుకుని అట్టెబెట్టుకోవాలి. ఇప్పుడు చూసారుగా పప్పు ఈ విధంగా ఉడికింది కదా, ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. మరీ మెత్తగా ఉడికిన ముద్ద అయిపోతుంది. పప్పు ఈ విధంగా ఉడికింది కదా, దీనిలోకి పోపును రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొద్దిగా జీలకర్ర ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. 4 నుంచి 5 ఎండుమిరపకాయలను ఈ విధంగా కట్ చేసుకుని పోపులో వేసుకోవాలి. ఇప్పుడు మనం కొబ్బరి తురుముకున్నాము కదా, అది కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకు, మనం ముందుగా తీసుకుని అట్టెబెట్టుకున్న మునగాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆకు కొంచెం పచ్చివాసన పోయేదాకా కాసేపు ఫ్రై చేసుకోవాలి. కాసేపు మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతుంది. ఈలోపు మనం ముందుగా ఉడికించి అట్టెపెట్టుకున్న శనగపప్పులో వాటర్ లేకుండా వడగొట్టుకోవాలి. చూసారుగా ఇప్పుడు మునగాకు ఈ విధంగా మగ్గింది కదా, ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఉడికించి అట్టెబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ శనగపప్పులోనే కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు కూడా వేసుకుని అంతా కలిసేలాగా మొత్తం కూరని కలుపుకోవాలి. ఇలా మొత్తం కూరని కలుపుకున్న తర్వాత వాటర్ ఏమీ లేకుండా శుభ్రంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆషాఢ మాసంలో ఒక్కరోజైనా ఖచ్చితంగా ఈ మునగాకు కూరని వండుకుంటారు. గోరింటాకుతో పాటు ఈ మునగాకు కూరను కూడా ఆషాఢ మాసంలో వండుకోవడం ప్రత్యేకం. ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా ఆదివారం నాడు మాత్రము ఈ కూరని ఖచ్చితంగా వండుకుంటారు. అంతేనండి, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన కమ్మనైన ఈ మునగాకు కూర తయారీ విధానాన్ని చూసారుగా. ఈ పప్పు కూర అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తారుగా. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.